76 ఏళ్ల కింద మనల్ని మనం పరిపాలించుకోవడానికి రూల్ ఆఫ్ బుక్ ని ఆమోదించుకున్నామని తెలిపారు మాజీ కేంద్ర సమాచార కమిషనర్ ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్. ఈ చారిత్రక ఘట్టాన్ని గుర్తు చేసుకుంటూ హైదరాబాద్లోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రాజ్యాంగం పీఠిక చదువుతూ ప్రమాణం చేశారు విద్యార్థులు, ప్రొఫెసర్లు, వక్తలు. హైదరాబాద్లోని బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. కాన్స్టిట్యూషనల్ క్రిమినాలిటీ డెమోక్రటిక్ మొరాలిటీ పేరుతో యూనివర్సిటీ ఆడిటోరియంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గంటా చక్రపాణి అధ్యక్షత వహించగా మాజీ కేంద్ర సమాచార కమిషనర్ ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాజ్యాంగం తయారు చేసేందుకు పెద్దలు పడిన శ్రమను గుర్తు చేసుకున్నారు. రాజ్యాంగ విలువలు కాపాడాలని పిలుపునిచ్చారు వక్తలు. రాజ్యాంగం కల్పించిన సామాజిక న్యాయం, సమానత్వం సిద్ధాంతాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు మాజీ కేంద్ర సమాచార కమిషనర్ ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్. రాజ్యాంగం రూపొందించడంలో ప్రముఖుల పాత్రను వివరించారు. రాజ్యాంగాన్ని ఆమోదించి నేటికి 76 ఏళ్లు పూర్తవడంతో సమాజంలో రావాల్సిన మార్పులపై చర్చించారు. 75 సంవత్సరాల తర్వాత కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సెలబ్రేట్ చేసుకోవాలి, తప్పులేదు. కానీ వాటిని అర్థం చేసుకోవడం ముఖ్యం. మన అంబేద్కర్ గారు అన్నట్టు ఆ చేతిలో ఉన్న పుస్తకాన్ని ఓపెన్ చేసి చదవాలి అని, కనీసం ప్రియాంబుల్ అన్నా చదవండి అని చెప్తూ నేను దానికి సంబంధించిన అనేక విషయాలు తెలుసుకుంటూ ఉంటే మన రాజ్యాంగాన్ని రక్షించుకునే అవకాశం కూడా ఉంటుందని చెప్పడానికి. ఓటర్స్ వేసేవాళ్ళుగా ఉండేవాళ్ళు దేశానికి మొత్తం 100% ఓట్లు వచ్చేది వచ్చిన రోజున అందరి ఓట్లు మనకు దాని ద్వారా మన పరిపాలన ఏర్పాటు జరిగితే నేను అనుకుంటాను అది చాలా గొప్ప రోజు అయిపోతుందని నేను అనుకుంటాను. అటువంటి గొప్ప రోజులు ఎన్నో కావాలని కోరుకుంటున్నాను. వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ కంట్రీ అనేది చదువుకోవాలండి, తెలుసుకోవాలండి. తెలుసుకుంటే మనం ఇప్పుడు రెస్పాండ్ కావడానికి, రియాక్ట్ కావడానికి, మనం క్వశ్చన్ చేయడానికి అవసరం ఉంటుందని నేను అనుకుంటున్నాను. మీకు ఉన్న ఒక్క గొప్ప ఆర్టికల్ ఒకటి ఉంది, 19(1)A అని ఒకటి ఉంది. ఆ 19(1)Aని మనం కనుక అమలు చేయగలిగితే, అర్థం చేసుకుంటే, వాడుకుంటే, క్వశ్చన్ చేస్తూ వస్తే మీరు రాజ్యాంగాన్ని రక్షించుకునే వాళ్ళే అవుతారు. రాజ్యాంగంలోని లౌకికత్వం, వాక్ స్వాతంత్ర్యం వంటి అంశాలు దేశ సమగ్రతకు, ఐక్యతకు పునాది అన్నారు వీసీ గంటా చక్రపాణి. యువత రాజ్యాంగంలోని ప్రతి అక్షరాన్ని అర్థం చేసుకోవాలని సూచించారు. సమాచార కమిషన్ వంటి అంశాల ద్వారా సమాజంలో పాల్గొనాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు గంటా చక్రపాణి. రాజ్యాంగ పీఠికకు సంబంధించినటువంటి విశిష్టతను తెలుసుకోవడం, దాన్ని అమలు చేసుకోవడం కోసం ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. అందుకే ఇవాళ దేశంలో వేరే ఉద్యమాలు ఏవి నిలబడతలేవు. కేవలం సేవ్ కాన్స్టిట్యూషన్ అనేటువంటి నినాదం అనేటువంటిది బలం అందుకుంటున్నది. ఎందుకనంటే కాన్స్టిట్యూషన్ని, రాజ్యాంగాన్ని కాపాడితేనే మనం మనల్ని కాపాడుకోగలుగుతాం. రాజ్యాంగంలోనే మన రక్షణ ఉంటుంది అనేటువంటి భావనతోటి మేము ఈ కార్యక్రమాన్ని ఇవాళ నిర్వహించడం జరిగింది. దీనిలో మాడభూషి శ్రీధర్ గారు చాలా చక్కగా ఇవాళ కాన్స్టిట్యూషనల్ క్రిమినాలిటీ అనేటువంటి అంశం మీద, అంటే రాజ్యాంగం ఏ రకంగా క్రిమినలైజ్ అవుతున్నది, రాజ్యాంగం అమలు చేసేటువంటి వాళ్ళు ఎటువంటి నేర ప్రవృత్తితో ఉంటున్నారు, లేదా కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి లొసుగులు, లేదా కాన్స్టిట్యూషన్ అడ్డం పెట్టుకొని ఎట్లా కొన్ని మతాల వాళ్ళని, కులాల వాళ్ళని, జాతుల వాళ్ళని ఎట్లా అణచివేస్తున్నారు అనేటువంటిది ఇది సర్వత్రా నెలకొన్నటువంటి భావన. కాబట్టి దాని మీద ఒక చర్చ జరగాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ ఈ లెక్చర్లో వారు దాన్ని ప్రస్తావించడం జరిగింది. యూనివర్సిటీలోని అంబేద్కర్ విగ్రహానికి వీసీ గంటా చక్రపాణి, అధికారులు, లెక్చరర్స్, విద్యార్థులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ స్టాచ్యూ వద్ద రాజ్యాంగ పీఠిక చదువుతూ ప్రమాణం చేశారు. భారత ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసం, ఆరాధనల స్వాతంత్ర్యాన్ని, అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చడానికి రాజ్యాంగాన్ని మాకు మేము సమర్పించుకుంటున్నాము. రాజ్యాంగం గొప్పదనం, అంబేద్కర్ త్యాగాలను గుర్తు చేశారు వక్తలు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొని రాజ్యాంగ విలువల గురించి తెలుసుకున్నారు.